వెల్కమ్ టు మై షో. ఓకే. అండ్ మీరు కామెడీగా బిజీగా ఉండి హీరో అయ్యారు, సక్సెస్ఫుల్ హీరో అయ్యారు. అండ్ మిమ్మల్ని ఏ రేంజ్ ఏమంటారు, చాలా గతంలో రాజబాబు గారు, చెల్లం, ఆలీ గారు, సునీల్ రకరకాల చాలామంది హీరో అయ్యారు. మిమ్మల్ని ఎవరితో పోల్చుకుంటారు? ఏ ఆర్టిస్ట్తో పోల్చుకుంటారు? రాజబాబు గారా, చెల్లమా, ఆలియా, సునీలా? అంటే మీరు నెక్స్ట్ ఇంకో కమెడియన్ నీ క్వశ్చన్ అడిగేటప్పుడు వాళ్ళలో నా పేరు ఉండాలనుకుంటున్నారు. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, ఇలా మీరు ఏ కమెడియన్ అవ్వాలనుకుంటున్నారు అని మీరు వాళ్ళని అడగాలనుకుంటున్నాను. నేను వాళ్ళ సపరేట్గా వాళ్ళలాగా ఇలా అవ్వాలి, నా జర్నీ వీళ్ళలాగా ఉండాలని నేను ఎప్పుడు ప్లాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరు? చార్లీ చాంప్లిన్ గారు సార్. ఓకే. ఆయన మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు, చిన్నప్పుడు దూరదర్శన్లో వచ్చేది మార్నింగ్ టైం అయింది ప్రోగ్రామ్, సిరీస్ వచ్చేది. నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండేవాడిని. అసలు ఆయన కామెడీ కానీ, ఆయన 100 మందిలో ఎటు వెళ్ళినా కానీ లుక్ ఆయన మీదే ఉండేది సార్. భలేగా అనిపించేది. అంటే కామెడీ నాలో బాగా నాట్ అవడానికి కారణం ఆయన గారే. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. సినిమాలు చూసి వచ్చి ఫ్రెండ్స్ కథలు చెప్తూ ఉండేవాడిని. మరీ చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేసేవాడిని. షర్ట్ కింద ఇంకో షర్టు ప్యాంటు మడత పెట్టి ఇట్లా పెట్టి కొంచెం ఎన్టీ రామారావు గారు, పెద్ద ఎన్టీ రామారావు గారికి కొంచెం లైట్గా అలా ఉంటుంది అనమాట. అది పెట్టి ఎన్టీఆర్ గారు ఇలా అని, కృష్ణ గారు ఇలా అని, అందరు హీరోల డ్యాన్స్. మా శివారెడ్డి ఏదైతే ఇప్పుడు బాగా ఫేమస్, దాంట్లో అయ్యాడు. యాక్చువల్గా డిగ్రీలోనే అట్లా చేసేవాడిని నేను. కానీ మనోడు పీక్ కదా, అంతగానో నేను చేయలేను. మనోడు ఎరగదీస్తాడు అసలు ఎక్కడ. అలా నా జర్నీలో, అంటే నా లైఫ్లో కామెడీ నాట్ అవటానికి కారణం ఆయనే, పెద్ద ఆయన గారు. అంటే మీరు మామూలుగా ముందు అనుకున్నారా గోల్? అంటే ఓన్లీ కమెడియన్గా లేదా ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలా అనుకున్నారా? లేదా ఏదో టైంలో నేను కూడా మెయిన్ రోల్ చేస్తానని ఎప్పుడైనా అనిపించిందా అలాంటి గోల్? అనుకోలేదు సార్. యాక్చువల్గా ఇండస్ట్రీకి వద్దామని కూడా నాకు ఆలోచన పెద్దగా లేదు. సినిమాలంటే పిచ్చి. ఓకే. సినిమాలంటే పిచ్చి, కానీ మనకి దారి తెలియదు కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ వెళ్తాం అనేది, అట్లా ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఏది ఎక్కాలో తెలియదు అసలు. దాని తర్వాత చిన్నగా ఇక్కడికి ప్రిపరేషన్కే నాకు చాలా టైం పట్టింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ వేషన్ చేయడానికి ప్రిపరేషన్కే చాలా టైం పట్టింది. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మీరు ఒక డైరెక్టర్, లేకపోతే మీ ఒక సీరియల్ తీసే ఒక కంపెనీ మీ దగ్గరికి వచ్చి నేను అడిగితే, ఓకే అమ్మ నీ కాంటాక్ట్ నెంబర్ అంటే, మన దగ్గర ఫోన్ నెంబర్ లేవు, పేజర్ లేవు. అప్పుడు సెల్ ఫోన్ రాలేదు, 15 years బ్యాక్ రాలేదు. ఫస్ట్ మనకు కాంటాక్ట్ ఉండాలి అని చెప్పి కుకట్పల్లిలో నేను నా ఫ్రెండ్ రూమ్లో దిగిన తర్వాత ప్రేమ్ పాన్ ప్యాలెస్ అని ఒకటి ఉండేది. వాడికి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని సరదాగా. సిగరెట్స్ కంపెనీల్లో పాన్ షాపులకి డెకరేషన్ ఉంటుంది వెనకాల. ఓ రెడ్ ప్లేట్ పెట్టి దాని మీద డెకరేట్ చేసి కింద ఏదో స్లోగన్స్ రాస్తే వాళ్ళకి సిటీస్లో ప్లేస్మెంట్లు ఇస్తారు, బోనస్లు ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు, క్యాష్ ప్రైజ్ ఇస్తారు అన్నమాట. అవన్నీ చేసి పెడతా ఉండేవాడిని. దాంతో ఆ ఫోన్ నెంబరే నా కాంటాక్ట్ అనమాట. నాకు బుక్ ఉండేది సపరేట్గా. ఓకే. ఆ బుక్ దాంట్లో నాకు వస్తే రాసేవాళ్ళు. అలా ఫస్ట్ ఒక కాంటాక్ట్ సంపాదించుకొని దాని తర్వాత తిరగడం మొదలుపెట్టాను. ఓకే. ఓకే. మామూలుగా ఒక ఎమోషన్ పలికించగలిగే నటుడు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎనీబడి, వాళ్ళు కామెడీ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఒక కామెడీ ఆర్టిస్ట్ అనేవాడు అతను ఏ ఎమోషన్ అయినా పలికించగలడు. ఇది నిజమే కదండి? ఇది మ్యాక్సిమం నిజమే. అంటే యాక్చువల్గా కామెడీ ఆర్టిస్ట్ ఏ ఎమోషన్ అయినా పలికించగలడు అని ఎందుకంటారంటే, వాడు ఆ కామెడీ చేసి నవ్వించాలి. ఏదో వాడిలో ఉన్న ఎమోషన్ని ఎంటర్టైన్మెంట్ విధంగా చెప్పాలి. నేను అమ్మాయి దగ్గరికి పువ్వు వేయడానికి వెళ్తే అమ్మాయి నాకు చెప్పుతో కలిసి ఈ ఎమోషన్ చేయగలడు, ఇంకొంచెం సీరియస్ చేయగలడు. ఏమనుకుంటున్నారా మీరు, బ్రహ్మానందం గారు అరిచే సీరియస్ ఎమోషన్ అంటే కామెడీలో అన్నీ కొంచెం మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. మనం కామెడీ చేయాల్సి వచ్చి, మామూలు ఆర్టిస్ట్ కామెడీ చేసేసరికి చిన్న టెన్షన్ స్టార్ట్ అవుద్ది. మనం చేసే కామెడీ నచ్చుద్దో లేదో, మనం కామెడీ చేస్తే నవ్వుతారో లేదో అన్న ఫీలింగ్ వస్తాం. అందుకే ఎక్కువ కమెడియన్స్కి అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. మొన్న మధ్య బ్రహ్మానందం గారు ఒక కార్యక్రమంలో ఏదో ఒకటి చేస్తారు. ఆయనకు మంచి వేడుక జరిగింది ఆయన మీద, ఒక ఛానల్ ద్వారా జరిగింది. ఆయన ఏదైనా చేస్తారేమో అనుకుంటే ఆయన కొద్దిసేపు మాట్లాడి లాస్ట్లో ఒక ఎమోషన్ టచ్ ఇచ్చాడనమాట. అంటే ఆయన రాసుకున్న ఒక చిన్న కథనో, విన్న కథనో, మాట్లాడుకున్న కథ క్యారెక్టర్లు చేసి చెప్పడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అంటే
రెగ్యులర్గా చేసేదానికి విభిన్నంగా ఎమోషన్ చేస్తే అప్లాజ్ ఎక్కువ ఉంటుంది, అది ఇన్నర్గా ఉంటుంది. ఎందుకంటే మనం పడ్డ స్ట్రగుల్ అది గదిలో కూర్చొని దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది, ఎవరు చూడనప్పుడు దుప్పటి కప్పుకొని లోన్ ఏడిపే మనం కొంచెం పైకి వచ్చిన తర్వాత దాని స్థాయి దాన్ని తగ్గించి ఎమోషన్ చేస్తే క్లాప్స్ వస్తాయి అన్నమాట. కానీ కొంతమంది ఒక స్టార్ కమెడియన్స్ అయినా కూడా వాళ్ళ నుంచి ఎమోషన్ని ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఒకవేళ వాళ్ళు చేసినా అద్భుతంగా చేసినా కూడా రిసీవ్ చేసుకోరు. అంటే అంత స్టార్డమ్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. సపోజ్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారి, ఆయన నుంచి ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయరు, సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేయరు, ఆయన చేసినా నవ్వు వస్తుంటుంది. బట్ అది మీ విషయంలో అది లేదు. లక్కీగా మీ విషయం లేదు, మీరు సెంటిమెంట్ చేసినా చూడగలిగే స్థాయిలో ఉన్నారు మీరు. లేదండి, హలో బ్రదరు ఎపిసోడ్లో కోట గారు ఇచ్చిన క్లాప్స్ కొట్టారు. ఆయన అదే అందరికీ అన్నట్లేదు. బ్రహ్మానందం గారు కూడా ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు అనే ఎపిసోడ్లో లాస్ట్లో పెద్ద లాంగ్ షాట్ ఒకటి ఉంటుంది, ఫోన్ పట్టుకుని ఏడుస్తా చెప్తాడు, దానికి థియేటర్ అంతా క్లాప్స్ కొట్టారు. బాగా నవ్వించే అతన్ని అట్లా అనుకుంటే కృష్ణవంశీ గారు డేంజర్ సినిమాలో బ్రహ్మానందం గారిని చంపగానే ఆడియన్స్ ఒప్పుకోలేదు. సడన్గా పార్ట్నర్ బెయిల్ చేస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చచ్చిపోద్ది. అలా ఎలా కుదురుద్ది? కుదరదు కదా అసలు. బ్రహ్మానందం గారు నీ కాల్చడం ఏంటి, ఆయన ఏ పాపం చేశాడు అన్న క్యారెక్టర్, అంటే బ్రహ్మానందం గారు ఆ క్యారెక్టర్ ఏ పాపం చేసింది. స్టేజ్ మీద చేస్తే స్టాండింగ్ ఓవేషన్ ఉంటుంది, నిల్చొని చప్పట్లు కొడతారు. అలా ఒక్కొక్క సెక్టార్లో అంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే కమెడియన్ అయినా సరే ఎమోషన్ చేస్తే అప్లాజ్ ఉంటుంది అనమాట. కంటెంట్ వీక్గా ఉన్నప్పుడు ఏడుస్తా చేస్తే ఎవరు పట్టించుకోరు. కంటెంట్ ఓకే, మీరు అన్న కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది అంటే ఓకే, ఒక సీన్ పరంగా ఆలోచించవచ్చు. సపోజ్ బ్రహ్మానంద గారు బాబాయ్ హోటల్ అలాంటిది అనేది ఏంటంటే అది మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళ మీద చేసినప్పుడు కొంచెం కొంతమంది మీద వర్కౌట్ అవుద్ది కాదు. మీ మీద అది లేదు అని అంటున్నాను నేను. అది బహుశా కంటెంట్ స్ట్రాంగ్ ఉండి ఉంటుంది. రెండు సినిమాల కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది.